ముస్లిం ఐక్య వేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి నేను ఖలీల్ సయ్యద్. ఈరోజు మేము చిత్తూరు మహానగరంలో ఈ ముస్లిం ఐక్య వేదిక సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఇది విజయవంతం చేశాం. ఎందుకంటే మేము ఎన్నికలకు ముందు 15, 16 సమావేశాలు చేశాం. ఎన్నికల తర్వాత కూడా ముస్లిం ఐక్య వేదిక ఉందా లేదా అనేది కొత్త ప్రభుత్వాలకు తెలవాలి. కొత్త ప్రభుత్వాలు కూడా ముస్లిం వ్యతిరేక వస్తున్న నల్ల చట్టాల మీద అప్పుడు మేము వాళ్లకు మాట తీసుకున్నాము. ఆ మాట మీద ఇప్పుడు నిలబడతారా లేదా, నిలబడలేని పక్షంలో వాళ్లకు వ్యతిరేకంగా మేము వీధుల్లో వచ్చేదానికి ముస్లిం ఐక్య వేదిక ఏర్పాటు చేసినాం. ఎందుకంటే చూడండి, ముస్లింలు మేము దామాషా ప్రకారం ఆ రోజు అడిగిన సీట్లు కూడా మాకు దక్కలేదు. కాబట్టి మేము ఈరోజు ఒక బలమైన శక్తిగా తయారై రాబోయే స్థానిక ఎన్నికల్లో మరియు రాబోయే 2029 ఎన్నికల్లో మేము ఆ దిశగా ప్రయాణించాలని ఉన్నాము. ఎవరైతే మొదటిసారి పార్టీ పెట్టి నేను పోటీ చేయను, రెండవసారి పోటీ చేసి నేను గెలవకపోయినా పర్వాలేదు, పక్కవాడిని ఓడించానని మూడోసారి పోటీ చేసి గెలివారో ఆ వ్యక్తి, ఎలాగైతే 20% ఉన్న వ్యక్తి ఈరోజు 21 సీట్లు గెలిచి ఉన్నారు, మేము అలాంటి ఒక ముస్లిం 13% ఉన్న ముస్లింలు ఆంధ్రప్రదేశ్లో కూడా ఏదో ఒక పెద్ద నిర్ణయం త్వరలో తీసుకొని మేము కూడా మొదటిసారి పోటీ చేసి రెండవసారి ఓడించి మూడోసారి గెలిచే ప్రయత్నం చేసేదానికే ఈ ముస్లిం ఐక్య వేదిక ఏర్పాటు చేశాము. కాబట్టి ఈ ముస్లిం ఐక్య వేదిక కొన్ని నియమ నిబంధనలు కూడా విద్యా, వైద్యం, ఉపాధి మరియు రాజకీయ చైతన్యం పెట్టుకునే మేము ముందు సాగుతున్నాము. కాబట్టి ఈ సందేశాలు ప్రభుత్వాలకు చేరుతాయని మేము ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాం. అస్సలాము అలైకుం రహమతుల్లాహి.